ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో డిజిటల్ ఇండియా చొరవ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం మంగళవారంతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. డిజిటల్ ఇండియా చొరవ ఒక ప్రజా ఉద్యమంగా మారి డిజిటల్ భారతదేశ సాధికారతకు దోహదపడిందన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వసనీయ ఆవిష్కరణ భాగస్వామిగా మార్చడంలో డిజిటల్ ఇండియా కారణమైందన్నారు. సాంకేతికత వినియోగంలోనూ ఇది ముఖ్య భూమిక పోషించిందన్నారు. భారతదేశపు 5G విస్తరణ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటి అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సామాజిక భద్రత కల్పించడానికి ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈఎల్ఐకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. ఈఎల్ఐ పథకం దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల సృష్టితో పాటు ప్రైవేటు రంగంలో పరిశోధనలు ప్రోత్సాహకానికి దోహదపడుతుందని చెప్పారు. ప్రపంచ స్థాయి శిక్షణలను క్రీడాకారులకు సమకూర్చడం, సంబంధిత పాలనా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం 2025కి ఆమోదం కేంద్ర మంత్రివర్గం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలుపుతూ, खेलो भारत नीति के मेजर ऑब्जेक्टिव रहेगा कैसे 2047 तक टॉप 5 स्पोर्टिंग नेशंस में गिनती हो भारत की। ये इसका ओवरऑल एक बड़ा ऑब्जेक्टिव है। सेकंड रहेगा पीपल्स मूवमेंट बने, फिटनेस के साथ जुड़े, हमारे एजुकेशन पॉलिसी के साथ इसका अलाइनमेंट हो, इकोनॉमिक डेवलपमेंट के साथ जुड़े, सोशल डेवलपमेंट समाज के सभी वर्गों को इससे लाभ मिले। इन सब को ध्यान में रखते हुए ये खेलो भारत नीति बनी है। पूरे पॉलिसी को इम्प्लीमेंट करने के लिए एक अच्छा फ्रेमवर्क बनाया गया है जिससे कि सभी का पार्टिसिपेशन हो सके. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే చిత్తూరు జిల్లాలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 30 మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయ జీవన పరికరాలను కేంద్ర మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు నిరుపేదలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటోందని వివరించారు. భారతీయ తపాలా శాఖ దేశవ్యాప్తంగా 1.64 లక్షలకు పైగా సేవా కేంద్రాలతో దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్ నెట్వర్క్ను నిర్వహిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారతీయ పోస్ట్ సాంప్రదాయ మెయిల్ డెలివరీని మించి అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సంస్థలో మొదటిసారిగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ను నియమించడం జరిగిందని, పోస్ట్ మెన్లకు ఆధునిక పరికరాలు అందజేశామని చెప్పారు. ప్రతి లావాదేవీని రియల్ టైంలో డిజిటల్ ట్రాకింగ్ చేసే వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో కూడా కొరియర్లను అందజేసే విధంగా జియో కోడెడ్ అడ్రస్ సిస్టమ్ డీజీపీను త్వరలో ప్రారంభించనున్నామని వివరించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని ఒక రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో 40 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. కాగా పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల ధరలను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. పెంచిన టికెట్ల ధరలు జూలై 1వ తేదీ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఏసీ చైర్ క్లాస్, ఏసీ 3 టైర్, 3 టైర్ ఎకానమీ, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసలు పెంచినట్లు తెలిపింది. అలాగే జనరల్ కోచ్లో సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 500 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు 5 రూపాయలు, ఇక 1501 కిలోమీటర్ నుంచి 2055 కిలోమీటర్ల వరకు 10 రూపాయలు పెరగగా, 2501 కిలోమీటర్ నుంచి 3000 కిలోమీటర్ల వరకు 15 రూపాయలు ఛార్జీ పెంచినట్లుగా వివరించింది. ఇక మరోవైపు ఫస్ట్ క్లాస్, స్లీపర్ క్లాస్లో కిలోమీటర్కు 0.5 పైస పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యశాలలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 4 ప్రాంతాలలో క్వాంటం పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 17 రాష్ట్రాలలో 152 సంస్థలు క్వాంటం సాంకేతికత విషయంలో పనిచేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుండి క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించారు. క్వాంటం శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతికతకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతుందని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ను యువత అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ బనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ గాని అక్కడ గాని వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా, ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. తెలంగాణలోని నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం స్థానిక మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. పసుపు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిజామాబాద్లో పండించిన పసుపు ప్రపంచమంతా ఎగుమతి కానుందని చెప్పారు. బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ కల్పిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ अपना ये निजामाबाद कई दशकों से हल्दी की राजधानी के रूप में जाना जाता है। यहाँ के किसान हल्दी सदियों से उगाते हैं, मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए इतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है। ये बोर्ड बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी, इसका मुझे विश्वास है। కరోనా అనంతర మరణాలకు టీకాతో ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. కరోనా అనంతర మరణాల మీద ఐసీఎంఆర్, ఎయిమ్స్ వివిధ పరిశోధనలు నిర్వహించాయని పేర్కొంది. కరోనాకు ముందునాటి ఆరోగ్య పరిస్థితుల ప్రభావమే ఆయా మరణాలకు గల కారణాలలో కీలక అంశమని తెలిపింది. కాగా కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు వాటి అధ్యయనాల నివేదికలను వెల్లడించినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRIS స్థాపన దినోత్సవం సందర్భంగా రైల్-1 యాప్ను మంగళవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రయాణికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైల్-1 యాప్తో ప్రయాణికుల అన్ని సేవలకు ఒకే చోట పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ యాప్ టికెట్ల కొనుగోలు, రైళ్ల సమాచారం, PNR, జర్నీ ప్లానింగ్, రైలులో ఆహారం వంటి సేవలను సులభతరం చేస్తుందన్నారు. ప్రయాణికులు రైల్-1 యాప్ ద్వారా రిజర్వ్ చేయని టికెట్ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ रेल-1 ऐप का आरंभ होना उसी भावना के, कैसे लोगों को टिकट की खिड़की पे चक्कर ना काटना पड़े, वहां लंबी लंबी लाइनों में खड़ा ना रहना पड़े। और आज डिजिटल इंडिया का एक बहुत बड़ा प्रभाव है देश। 10 वर्षों में डिजिटल इंडिया ने हर जन जन के जीवन में परिवर्तन लाए। ऐसे में रेलवे का भी बहुत बड़ा रोल होता है। रिजर्व टिकट आज भी IRCTC पहले की तरह करता रहेगा। IRCTC और क्रिस दोनों साथी हैं। क्रिस अनरिजर्व टिकट करेगा, जो कि आज तक खिड़की से होता था। UTS ऐप एक बनी थी पहले, लेकिन उसका बहुत अच्छा रिस्पांस नहीं था। बहुत सिंप्लीफाई करने के बाद में ये नई ऐप में अनरिजर्व टिकटिंग रही। काफी सिंप्लीफिकेशन किया है, फिर भी अनुभव के आधार पे जैसे जैसे एक्सपीरियंस आए वैसे चेंज करते रहे। అమర్నాథ్ యాత్ర దేశ ఐక్యత, సోదరభావం, మత సామరస్యానికి ప్రతీక అని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. అమర్నాథ్ యాత్రను భగవతీ నగర్లోని యాత్రీ నివాస్ బేస్ క్యాంప్ నుండి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమర్నాథ్ యాత్ర భక్తి ప్రపత్తులకు నిదర్శనమని చెప్పారు. కాగా ఈ యాత్రలో వేలాది మంది భక్తులు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సంవత్సరం సుమారు 5 లక్షలకు పైగా యాత్రికులు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 38 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో భక్తులు పవిత్ర గుహ వద్ద శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీన ముగియనుంది. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో స్థానిక బలగాలతో పాటు కేంద్ర మిలిటరీ దళాలను మోహరించారు. యాత్ర సురక్షితంగా కొనసాగడానికి అవసరమైన అన్ని చర్యలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పూర్తి చేసింది.
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో శుక్రవారం భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. హనుమాన్ స్ఫూర్తిగా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని స్పష్టం చేశారు. గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారన్నారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో బ్రిటిష్ వారితో పోరాడారని గుర్తు చేశారు. గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారని, అల్లూరి పుట్టిన ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, साथियों, आंध्र प्रदेश में एक तरह से देखें तो पूरे भारत में ट्राइबल कम्युनिटीज को ब्रिटिश रूल के दौरान बहुत ही एक्सप्लॉयटेशन, शोषण को झेलना पड़ा था। ट्राइबल्स की जमीन पर अवैध कब्जे हुआ करते थे। ट्राइबल्स की खेती का जो ट्रेडिशनल एक तरीका था, उस पॉडू एग्रीकल्चर पर रिस्ट्रिक्शंस लगे थे। जंगलों की उनकी आजीविका यानी लाइवलीहुड छीनी जा रही थी। ऐसे में अल्लूरी गारू ने लोगों को बताया, जीवन सिर्फ जीने के लिए नहीं जिया जाना चाहिए, बल्कि डिग्निटी के साथ जिंदगी हमको जीनी चाहिए। यह अल्लूरी सीतारमण राजू जी ने बतलाया। భారతదేశంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న కారణంతో పాకిస్తాన్కు చెందిన సినిమా నటులు, క్రికెటర్ల సామాజిక మాధ్యమాల ఖాతాలను ప్రభుత్వం మరోసారి గురువారం నిషేధించింది. ఈ సంవత్సరం మేలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను వ్యాప్తి చేసినందుకు గాను ప్రభుత్వం అనేక పాకిస్తానీ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసింది. వాటిలో నటులు సబా కమర్, అహద్ రజామీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, క్రికెటర్లు షాహిద్ అఫ్రీదీ, షోయబ్ అఖ్తర్ల యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే 3 నూతన నేర చట్టాలు రాబోయే రోజుల్లో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మారుస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టాలు అమల్లోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, ఈ వ్యవస్థ పూర్తిగా అమలు కావడానికి గరిష్టంగా 3 సంవత్సరాలు పడుతుందన్నారు. భారతదేశ నేర న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య న్యాయం పొందడానికి జాప్యం అవ్వడం అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఈ చట్టాలు పూర్తిగా అమలైతే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 3 సంవత్సరాలలోపు న్యాయం జరుగుతుందని అమిత్ షా పేర్కొంటూ, ये 3 नए आपराधिक कानून अफोर्डेबल, एक्सेसिबल और अप्रोचेबल तो होंगे ही। इसके साथ प्रक्रियाओं को सरल, सुसंगत और पारदर्शी भी बनाए। अब कोई ऐसा नहीं कह पाएगा थाने पर, किसी का परिजन अगर थाने में है तो जाओ वही परसों जांच करना, दिनों तक उसको पुलिस पकड़कर नहीं रख सकती। वहां पर एक ई रजिस्टर लगाना पड़ेगा, जिस पर जितने लोग हिरासत में है उसकी लिस्ट होगी और 24 घंटे में उनको न्यायालय के सामने उपस्थित कर देना पड़ेगा। విశాఖపట్నం తూర్పు నావికా దళ కమాండ్కు చెందిన నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాలో శుక్రవారం 2వ ప్రాథమిక హ్యాక్ కన్వర్షన్ కోర్స్ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రేర్ అడ్మిరల్ జనరల్ బెల్వీ పాల్గొని వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనక్ బెల్వీ మాట్లాడుతూ, నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్ల చేరికతో కొత్త శకం ఆరంభమైందని అన్నారు. నేవీ ఏవియేషన్లో ఆస్థా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్ గా నిలిచారని ప్రశంసించారు. భారత నౌకాదళంలో ఇప్పటికే మహిళా అధికారులు పైలట్లుగా సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్లలో విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. అనంతరం హ్యాక్ కన్వర్షన్ కోర్సులో ప్రతిభ చూపిన లెఫ్టినెంట్ అతుల్ కుమార్ దుల్, సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియాలకు ప్రతిష్టాత్మక వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాలు అందజేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం సాయి సిస్లా ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.